ఇంతవరకు ఒక ఆఫీసర్ గాని, ఒక డిపార్ట్మెంట్ గాని, మన పార్టీ నాయకులు గాని ఎవరు ఇటు ముఖం చూసిన వాళ్ళు లేరు. అదేండి, ఇప్పటికీ ఇంకా చాలా పెరుగుతుంది వరద, చాలా ఉద్ధతిగా ఉంది. ఇలాగే ఉంటే ఇంకా మొత్తం మునిగిపోతే ఇదిలో ఉంది. చాలా మీరంతా ఇల్లు ఖాళీ చేసి వెళ్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు? ఖాళీ చేసి బయటికి రోడ్డు మీదకి వెళ్తున్నామండి. చాలా మంది ఇళ్లలోనే ఉన్నారు. ఇంతవరకు ఎవరో వచ్చిన వాళ్ళు లేరు. ఎలా ఉన్నారు ఏంటని మరి ఇప్పుడు చాలా ఇబ్బందులు పడుతున్నామండి. మంచినీళ్ళు లేవు, తినడానికి ఏమీ లేవు, ఏమి చేయలేని పరిస్థితిలో ఉన్నాం. ఇప్పుడు సామానం కూడా తడిచిపోయిన ఇళ్లలో. బయట ఎప్పుడైనా ఇలాంటి వరదలు ఏమైనా మీరు చూసారు? వచ్చినాయి కానీ అసలు ఇంత ఇది ఎప్పుడూ లేదు. ఇదే ఫస్ట్ టైం. 2010లో వచ్చింది కానీ ఇంత లేదు. అనౌన్స్ చేశారు, ముందే సామానం జారేసుకున్నారు, అందరూ బయటికి వెళ్ళిపోయారు. అసలు ఇప్పుడు వరద వస్తుందని కూడా ఎవరో ఇన్ఫర్మేషన్ కానీ, ఎటువంటి ఆఫీసర్లు కానీ ఎవరో ఇది లేదు. మీరు రాత్రంతా నిద్రలేని రాత్రే గడిపారండి? అసలు ఏంటి గడిపాం, తెల్లవారులు తిరుగుతూనే ఉన్నాం బయట. ఎప్పుడు ఎలా వస్తుంటుందో తెలియదు అని మేము అంతా సామానం అయ్యి మూటలు కట్టి మంచాల మీద పెట్టుకుని తిరుగుతూనే ఉన్నాం అటు ఇటు రోడ్లు అమ్మటి.